బాధ కలిగిన ప్రతిసారి భక్తులు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చారు. దేవుణ్ణి బ్రతిమాలుకున్నారు. ఆ బాధలో అలిగి దేవునికి దూరంగా కూర్చోలా, మందిరానికి సమీపించకుండా, దేవుని పాదాల దగ్గరికి రాకుండా చాలామంది కష్టాన్ని తలపోచుకుంటూ మంచంలోనే వేదన పడుతూ మూలుగుతూ ఉంటారు. కానీ ఏం చేయాలమ్మా? నీకు కష్టంగా ఉంటే, అమ్మా నీ అప్పులున్నాయా, నీ ఇల్లు సరిగ్గా కట్టుకోలేకపోతున్నావా, నీ అప్పుల బాధల్లో తలడిల్లిపోతున్నావా, అనారోగ్య సమస్యతో కృంగిపోతున్నావా, బిడ్డల విషయంలో బాధపడుతున్నావా? నువ్వు బాధపడి ఏం చేయలేవు. మనం ఆలోచించి ఒక వెంట్రుకను నలుపు చేయలేవు, దాన్ని తెలుపు చేయలేవు. కానీ ఇదే బాధను, ఇదే ఆలోచన దేవుని దగ్గర పెట్టు, దేవుని పాదాలు పట్టుకొని అడుగు. ఏం చేస్తాడు దేవుడు? అద్భుతంగా సహాయం